హలో ఫ్రెండ్స్, నా పేరు రాజేష్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ లా. మన ఛానల్లో అయితే జియో ప్లస్ టీవీ యాప్ గురించి మనం ఒక రివ్యూని అయితే చేయడం జరిగింది. దాని కింద చాలా మంది వాళ్ళ డౌట్స్ అయితే కామెంట్ చేయడం జరిగింది. వాళ్ళ కోసమే ఎస్పెషల్ గా వీడియో అయితే చేస్తున్నాను. ఎవరైనా జియో ఎయిర్ ఫైబర్ కానీ ఫైబర్ కానీ తీసుకోవాలనుకుంటే వాళ్ళకి వీడియో అనేది చాలా యూజ్ అవుతుంది. ప్రజెంట్ గా ఎవరైనా తీసుకోవాలనుకున్నా లేదంటే ఫ్యూచర్ లో తీసుకోవాలనుకున్నా కూడా ఈ వీడియో అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఒకవేళ స్కిప్ చేసినట్లయితే ఖచ్చితంగా మీరు డీటెయిల్స్ అయితే మిస్ అవుతారు. ఫస్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే జియో ఫైబర్ అంటే ఏంటి, జియో ఎయిర్ ఫైబర్ అంటే ఏంటి అని క్వశ్చన్ అడుగుతున్నారు. చాలా మందికి ఉన్న డౌట్ ఇదేనమాట. ఫైబర్ అంటే ఏంటి, ఎయిర్ ఫైబర్ అంటే ఏంటి, రెండిట్లో డిఫరెన్స్ అయితే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. మనకు కేబుల్ టీవీ లాగా వైర్ తోటి మనకి ఇంటర్నెట్ ఇచ్చారనుకోండి, బయట నుంచి ఎక్స్టర్నల్గా వైర్ తోటి, దాన్ని ఫైబర్ అని అంటారు. మీ ఇంటి మీద ఒక యాంటీనా రిసీవర్ని అయితే వాళ్ళు ఇన్స్టాల్ చేస్తారు. మీకు దగ్గరలో జియో టవర్ అయితే ఉండాల్సి ఉంటుంది. టవర్ నుంచి సిగ్నల్ తీసుకొని ఇది ఇంటర్నెట్ అయితే ఇస్తుంది. మీకు మొబైల్కి ఇంటర్నెట్ ఏ విధంగా అయితే వస్తుందో ఎయిర్ ఫైబర్లో మీకు అలాగే వస్తుంది. ఇది మేజర్గా ఉన్న డిఫరెన్స్ ఫైబర్కి ఎయిర్ ఫైబర్కి. మీ లొకేషన్లో ఒకవేళ ఫైబర్ కనెక్షన్ ఉంటే ఫైబర్ తీసుకోండి, లేదనుకుంటే మీరు ఎయిర్ ఫైబర్ అయినా చూస్ చేసుకోవచ్చు. మీ యొక్క రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని రెండిట్లో ఏదైతే ఒకటి చూస్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతున్నారు. మాది డైనోప్రో 32 ఆండ్రాయిడ్ టీవీ. 3 నెలలుగా మేము ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ కనెక్షన్ తీసుకున్నాము, కానీ వీడియో వస్తుంది కానీ ఆడియో రావట్లేదు. జియో మనం చూసినట్లయితే జియోలో మనకు 2 టీవీల్లో ప్లే అవ్వడం జరుగుతుంది. ఒక ప్రైమరీ దాంట్లో, అదేవిధంగా సెకండరీ దాంట్లో. ప్రైమరీ దాంట్లో మీకు సెటప్ బాక్స్ వస్తుంది. సెటప్ బాక్స్ ఉన్న టీవీలో మీరు యూజ్ చేయాలనుకుంటే మీకు స్మార్ట్ టీవీ అవసరం లేదు, మీకు గూగుల్ టీవీ ఇలాంటివి అవసరం లేదు. బేసిక్ మీ దగ్గర డబ్బా టీవీ ఉన్నా కూడా మీరు కనెక్ట్ చేసి యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు సెకండ్ టీవీలో కూడా సెటప్ బాక్స్ లేకుండా కావాలనుకుంటే అప్పుడు మీకైతే మీ టీవీ అనేది గూగుల్ టీవీ అయితే ఉండాలి. అన్ని టీవీలు అయితే సపోర్ట్ చేయవు. ఓన్ ఓఎస్లో ఉండే ఎల్జీ టీవీస్, సామ్సంగ్ టీవీస్ ఇలాంటివి అయితే మీకు సపోర్ట్ చేయవు. సెకండ్ టీవీ కావాలనుకుంటే మీకు ఖచ్చితంగా మీకు గూగుల్ టీవీ అయితే ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోండి మీరు. నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతున్నారు. ఇట్ వోంట్ వర్క్ విత్ ఎయిర్టెల్ నెట్వర్క్, ఐ షేర్ ద ఎయిర్టెల్ నెట్వర్క్. ఈ క్వశ్చన్లో ఏమడుగుతున్నారంటే జియో ప్లస్ టీవీ అనేది మనము అదర్ నెట్వర్క్ కనెక్ట్ చేసి యూజ్ చేసుకోవచ్చు అని క్వశ్చన్ అడుగుతున్నారు. ఈయన ఎయిర్టెల్కి కనెక్ట్ చేశారంట, వర్కౌట్ అవ్వట్లేదు అని చెప్తున్నారు. రీసెంట్గా వీళ్ళు ఒక అప్డేట్ అయితే తీసుకొని రావడం జరిగింది. ఆ అప్డేట్లో ఇంతకుముందు మనకైతే అదర్ నెట్వర్క్లో వచ్చేది, ఇప్పుడు అదైతే రావట్లేదు. మీరు ఓన్లీ జియో నెట్వర్క్ కనెక్ట్ చేస్తేనే మీకు సెకండ్ టీవీ, అదేవిధంగా ప్రైమరీ టీవీ కూడా వస్తుంది. 2 టీవీలకు కూడా మీరు జియో నెట్వర్కే యూజ్ చేయాలి. ఇంకో క్వశ్చన్ అడుగుతున్నారు. ఇది మొబైల్ కనెక్ట్ చేసి యూజ్ చేసుకోవచ్చా మొబైల్ నెంబర్ లాగిన్తో? జియో టీవీ మనకు మొబైల్లో వచ్చేది డిఫరెంట్, అదేవిధంగా మనకు ఫైబర్ ఎయిర్ ఫైబర్లో వచ్చేది డిఫరెంట్. మీకు ఫైబర్ కానీ ఎయిర్ ఫైబర్ కానీ కనెక్షన్ తీసుకుంటే మాత్రమే మీకు టీవీలో రావడం జరుగుతుంది. ఒకవేళ మీరు మొబైల్ లాగిన్ తోటి మీకు మొబైల్ నెంబర్ మీద లైవ్ టీవీ మీకు మొబైల్లో వస్తుందని కనెక్ట్ చేసుకుంటే మీకైతే రాదు. నెక్స్ట్ సేమ్ క్వశ్చన్ అడుగుతున్నారు. ఇట్ విల్ వర్క్ ఓన్లీ ఆన్ ద జియో నెట్వర్క్ అని. అవును, ఇది జియో నెట్వర్క్లోనే వర్కౌట్ అవుతుంది. ఇంత ముందుకు మనకు డీటీహెచ్ సెటప్ బాక్స్ ఉంటే యాక్ట్ కానీ అదర్ నెట్వర్క్ చేస్తే యూజ్ అయ్యేది. బట్ ఇప్పుడు మాత్రం మీరు సేమ్ నెట్వర్క్ జియోకే మీరు కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతున్నారు. జియో ప్లస్ టీవీ ఐడి ఎలా క్రియేట్ చేయాలి? వీళ్ళు ఏమనుకుంటున్నారంటే జనరల్గా మనకు మొబైల్లో చూసినప్పుడు మనకు ఒక మొబైల్ నెంబర్ ఉంటుంది. మొబైల్ నెంబర్ ఇవ్వగానే ఓటీపీ ఇవ్వగానే మీకు డైరెక్ట్గా టీవీ అయితే ప్లే అవుతుంది. ఇక్కడ ఎయిర్ ఫైబర్లో మనకు ఒక ఐడి అయితే ఉంటుంది. మీరు మొబైల్ నెంబర్తో లాగిన్ అయిన తర్వాత ఇది చెక్ చేసుకొని తర్వాత టీవీ ప్లే చేస్తుంది. మీకు ఎలాంటి ఐడి అయితే రాదు. మీరు ఎయిర్ ఫైబర్ కానీ ఫైబర్ కానీ కనెక్షన్ అయితే మస్ట్ అండ్ షుడ్గా తీసుకొని అయితే ఉండాల్సి ఉంటుంది. కామెంట్ చూస్తే జియో ప్లస్ టీవీ ఇన్స్టాల్ చేశాను సెకండ్ ఆండ్రాయిడ్ టీవీకి, ఇట్ వర్కింగ్ అంటున్నారు. అవును, మనకు జియో టీవీలో ఏంటంటే బెస్ట్ ఆప్షన్ ఏంటంటే మీరు 2 టీవీల్లో కూడా ఒకే కనెక్షన్తో వాచ్ చేయొచ్చు. బట్ సెకండ్ టీవీ మీకు ఆండ్రాయిడ్ టీవీ, అదేవిధంగా మీకు గూగుల్ ప్లే స్టోర్ తోటి జియో ప్లస్ టీవీ అయితే మీకు సపోర్ట్ చేయాల్సి ఉంటుంది. కామెంట్స్ ఎల్జీ టీవీకి సపోర్ట్ చేయట్లేదు. అవును, ఎల్జీ టీవీ అనేది మనకు వాళ్ళ ఓన్ ఓఎస్ మీద రన్ అవుతుంది. సో ఎల్జీ టీవీ, సామ్సంగ్ టీవీ ఇలాంటివి అయితే సెకండ్ టీవీలో మీకు సపోర్ట్ చేయవు. మళ్ళీ చెప్తున్నాను. బట్ ఫస్ట్ టీవీ మీరు సెటప్ బాక్స్ తోటి ఏదైతే కనెక్ట్ చేసి యూజ్ చేసుకోవాలనుకుంటారో దాంట్లో మాత్రం మీకు ఏ టీవీ ఉన్నా కూడా మీరు కనెక్ట్ చేసి ఓటీటీ టీవీ కూడా వాచ్ చేయొచ్చు. నెక్స్ట్ కామెంట్ పెట్టారు. జియో ప్లస్ టీవీ గివ్ ఎ మెసేజ్ లిమిట్ రీచెడ్ బట్ ఐఎమ్ యూజింగ్ ఓన్లీ సెటప్ బాక్స్, వాట్ టు డూ? సో ఇక్కడ ఏంటంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే మీరు మల్టిపుల్ టైమ్స్ లాగిన్ చేసినప్పుడు, డిఫరెంట్ టీవీలో యూజ్ చేసినప్పుడు కొన్నిసార్లు మీరు లాగౌట్ చేయకపోతే లిమిట్ అనేది ఎక్సీడ్ అని చూపిస్తుంది. మీరు 2 టీవీల్లో మాత్రమే యూజ్ చేయగలరు. 2 కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఖచ్చితంగా మీకు లిమిట్ చూపిస్తుంది. ఒకసారి మీరు యాప్ని రీస్టార్ట్ చేయండి, లేదనుకుంటే మీరు లాగౌట్ చేసి లాగిన్ చేయండి, వర్కౌట్ అవుతుంది. ఇంకోటి అడుగుతున్నారు. ఆహా ఓటీటీ మనకు యాప్లో ప్లే అవుతుందా? యాప్ ప్లే అవుతుంది. మీకు సపరేట్గా సబ్స్క్రిప్షన్ తీసుకుంటే ఓన్గా అయితే ప్లే అవుతుంది. బట్ వీళ్ళు ఇచ్చే ఓటీటీ లిస్ట్లో ఆహా అయితే మనకు లేదు.
అది మీరు గుర్తుపెట్టుకోండి. సబ్స్క్రిప్షన్లో ఇదైతే రాదు మీకు. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ క్వశ్చన్ ఏమడుగుతున్నారంటే వాళ్ళ బ్రదరు ఆల్రెడీ ఫైబర్ వాడుతున్నారంట. దాంతో వాళ్ళు ఇంకొక టీవీలో వాళ్ళు నెట్వర్క్ కనెక్ట్ చేసి యూజ్ చేసుకుందాం అనుకుంటే యు ఆర్ నాట్ ఇన్ ఏ జియో నెట్వర్క్ అని చెప్తుంది అంటున్నారు. బట్ మనమే చేసాము 1-2 months బ్యాక్ వీడియోలో. యాక్ట్ కానీ ఎయిర్టెల్ కానీ ఏది యూజ్ చేసినా కూడా మనకు ప్లే అయ్యేది టీవీ ఛానల్స్. బట్ రీసెంట్గా వచ్చిన అప్డేట్లో ఇది తీసేశారు. ఒకవేళ మీరు జియో సిమ్ని మీ మొబైల్లో యూజ్ చేసుకుంటూ హాట్స్పాట్ ద్వారా వైఫైని మీరు టీవీకి కనెక్ట్ చేసుకొని, ఒకవేళ మీరు ఆల్రెడీ ఎవరైనా మీ ఫ్రెండ్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫైబర్ ఎయిర్ ఫైబర్ యూజ్ చేస్తున్నట్లయితే మీరు టీవీ ఛానల్స్ వాచ్ చేయొచ్చు, ఓటీటీ వాచ్ చేయొచ్చు. బట్ డేటా లిమిట్ మీకు మొబైల్లో ఎంత వస్తుందో తెలుసు, తక్కువ వస్తుంది కాబట్టి మీరు ఎక్కువసేపు అయితే వాచ్ చేయలేరు. మేబీ 5G సిగ్నల్ ఉండే ఏరియాలో మీరు ఉన్నట్లయితే, అన్లిమిటెడ్ ఉన్నట్లయితే మొబైల్ నుంచి కనెక్ట్ చేసుకొని ఓటీటీ టీవీ ఛానల్స్ అయితే వాచ్ చేయొచ్చు. జియో ప్లస్ టీవీ యాప్ లేదు ప్లే స్టోర్లో మనకు జియో ప్లస్ టీవీ యాప్ ఉంటుంది. బట్ మీరు ఏదైతే టీవీ తీసుకున్నారో దాంట్లో లేదు. బట్ ఇక్కడ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఫస్ట్ టీవీ అంటే సెటప్ బాక్స్తో వాచ్ చేయాలనుకుంటే మీకు ఆండ్రాయిడ్ స్మార్ట్ ఇలాంటివి అయితే అవసరం లేదు. డబ్బా టీవీ కూడా వాచ్ చేయొచ్చు. బట్ సెకండ్ టీవీ కావాలనుకుంటే మాత్రం మీకు గూగుల్ టీవీ, అది కూడా సపోర్ట్ చేసే టీవీ అయితే ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతున్నారు, జియో టీవీ తెలుగు ఛానల్స్ని ఫేవరెట్లో సెట్ చేసుకొని చూడొచ్చా ఎవ్రీ టైం ఛానల్ నెంబర్ టైప్ చేయకుండా? జియో ప్లస్ టీవీలో మీరు ఛానల్స్ ఫేవరెట్గా పెట్టుకోవచ్చు. 20+ ఛానల్స్ మీరు ఫేవరెట్గా పెట్టుకొని మీరు వాచ్ చేయొచ్చు. దీంట్లో మీకు సపరేట్ బటన్ కూడా ఉంటుంది ఫేవరెట్ వాచ్ చేయడానికి. జస్ట్ అది క్లిక్ చేసినట్లయితే ఫేవరెట్ ఛానల్స్ ప్లే అవుతుంటాయి. దాని నుంచి మీరు అప్ అండ్ డౌన్ చేసుకొని టీవీ ఛానల్స్ వాచ్ చేయొచ్చు. ఈజ్ ఇట్ వర్క్ విత్ ఓన్లీ జియో ఎయిర్ ఫైబర్ ఆర్ జియో వైర్ ఫైబర్ ఆల్సో? జియో ప్లస్ టీవీ అనేది మనకు రెండింటిలో వర్కౌట్ అవుతుంది. ఎయిర్ ఫైబర్లో వర్కౌట్ అవుతుంది, అదేవిధంగా ఫైబర్లో కూడా వర్కౌట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే డబ్బా టీవీకి పనిచేస్తుందా? ఎస్, పనిచేస్తుంది. మీరు ఫస్ట్ టీవీలో అంటే మీరు సెటప్ బాక్స్ పెట్టుకొని వాచ్ చేయాలనుకుంటే డబ్బా టీవీలో కూడా ఇది పనిచేస్తుంది. మీరు ఒక కనెక్టర్ని అయితే సపరేట్గా పర్చేజ్ చేయాల్సి ఉంటుంది. దాని నుంచి కనెక్ట్ చేసి మీరు టీవీ ఛానల్స్ ఓటీటీ వాచ్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఫేవరెట్గా మనము టీవీ ఛానల్స్ పెట్టుకోవచ్చు. అదేవిధంగా మనము 1, 2, 3 నెంబర్స్ ఇచ్చేసి నెంబర్ ఫుల్ పెట్టకుండా అలా యూజ్ చేసుకోవచ్చు అని అడుగుతున్నారు. మీకు ప్రజెంట్గా 2 ఆప్షన్స్ ఉన్నాయి. మీరు నెంబర్ క్లిక్ చేయొచ్చు, లేదనుకుంటే మీరు ఫేవరెట్లో పెట్టుకోవచ్చు. 20+ ఛానల్స్ అక్కడి నుంచి వాచ్ చేయొచ్చు. బట్ ఇలా మీరు 1, 2 నెంబర్స్ పెట్టుకొని వాచ్ చేయడానికి ఆప్షన్ అయితే ప్రజెంట్గా లేదు. మేబీ ఫ్యూచర్లో తీసుకొస్తారేమో చూడాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే నెలకు ఎంత కట్టాలి, మొత్తంగా ఎంత అవుతుంది? నెలకు చూసినట్లయితే ఎయిర్ ఫైబర్లో మీకు బేసిక్లో చూసినట్లయితే 599 రూపీస్, 599 రూపాయలతో స్టార్ట్ అవుతుంది మీకు టీవీ ప్లస్ ఓటీటీ. అదేవిధంగా ఫైబర్లో మీకు 599 రూపీస్ అంటే 599 రూపాయల్లో స్టార్ట్ అవుతుంది. తర్వాత మీకు కావాల్సిన యాడాన్ని బేస్ చేసుకొని 899 రూపాయలు, లేదంటే 1100 రూపాయలు డిఫరెంట్ ప్లాన్స్ అయితే ఉన్నాయి. మీ రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని మీరు ప్లాన్స్ అయితే తీసుకోండి. యూజింగ్ జియో ఫైబర్, జియో లైవ్ టీవీ ఛానల్స్ ఫ్రీయా, పెయిడ్ టు వాచ్ ఛానల్సా? చూస్ చేసుకునేటప్పుడే మీరు డిసైడ్ చేసుకోండి మీకు ఓన్లీ ఇంటర్నెట్ సరిపోతుందా, టీవీ ప్లస్ ఓటీటీ ప్లస్ ఇంటర్నెట్ కావాలా, ముందే చెక్ చేసుకొని కనెక్షన్ తీసుకోండి. టీవీ ఛానల్స్ వాచ్ చేయడానికి డిటిహెచ్ లాగా నెంబర్ చేంజ్ చేసుకోవచ్చా, ఆర్ ఓటీటీ యాప్లో బ్రౌజ్ చేసుకోవాలా? రీసెంట్ ఒక 1-2 months వరకు ఈ టీవీ ఛానల్స్ అన్నీ కూడా మనకు ఓటీటీలో ప్లే అయ్యాయి. బట్ రీసెంట్గా మనం చూసినట్లయితే ఈ టీవీ ఛానల్స్ అన్నీ కూడా మనకు రెగ్యులర్గా వచ్చే డిటిహెచ్ లాగా ప్లే అవుతున్నాయి. ప్రతి ఛానల్ కూడా మీకు నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ని మీరు క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్గా మీకు టీవీ ఛానల్స్ ప్లే అవుతాయి. ఇది బేసిక్గా ఉన్నటువంటి చాలామంది అడిగిన క్వశ్చన్స్. హోప్ఫుల్లీ అందరి క్వశ్చన్స్ అయితే నేను ఆన్సర్ చేశాను అనుకుంటున్నాను. ఇక్కడి వరకు వచ్చారనుకుంటే మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు టెక్ లాబ్.